హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేవాడు మొదలు అందరికీ స్టేట్ చేయండి భయ్య. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన స్క్యూడ్ గేమ్ సీజన్ 3 గురించి భయ్య. నిజానికి ఈ సీజన్ చూసిన తర్వాత నాకు లిటరల్లీ చాలా బాధ అనిపించింది. అదేంటా అని మీరు అనుకోవచ్చు. అంటే ఖచ్చితంగా మీరు కూడా చూసింటే మాత్రం ఖచ్చితంగా ఇది ఫీల్ అవుతారనే చెప్పొచ్చు భయ్య. నాకు తెలిసినంత వరకు అసలు నేను ఒక పిచ్చోడిని అయిపోయానని చెప్పొచ్చు ఆ సీజన్ చూసిన తర్వాత. అంటే సెకండ్ సీజను ఫస్ట్ సీజన్ చూసి నేను ఎంత మెంట్లోనయ్యానో థర్డ్ సీజన్ కూడా అంతకు మించే ఉంటుందేమో అన్న టైప్లో అనిపించింది. అయితే ఏదో తగ్గుతుంది భయ్య. అసలు థర్డ్ సీజన్లో నాకు తెలిసినంత వరకు మనం చూసే అంటే ఫస్ట్ది సెకండ్ది కాకుండా ఇంకా వేరే ఏదో ఉంటుంది అనుకుంటాము. కాకపోతే అక్కడ తగ్గుతుంది మనకి. అంటే నేను ఏం చెప్తున్నానంటే సీజన్ 3 ఇప్పుడు మనకు ఎండ్ ఆఫ్ ద స్క్యూడ్ గేమ్ అని చెప్పేసి ఒకటి అనిపిస్తుంది మనకి. కాకపోతే సీజన్ 4 కూడా ఉంది భయ్య. అది వచ్చేసి మనకు యూఎస్ఏలో స్టార్ట్ అవుతుంది. అయితే దాని గురించి పక్కన పెడితే మనకు ఒక్క ప్లేయర్ గురించి అయితే మాట్లాడాలనిపిస్తుంది భయ్య. నిజం చెప్పాలంటే ఒక చిన్న పాప మొత్తము ఇప్పుడు సీజన్ 3ని మొత్తం నడిపేస్తుందని చెప్పొచ్చు. అంటే ఆమె చేతుల్లోనే చాలా వరకు అసలు మొత్తం చనిపోతారని చెప్పొచ్చు భయ్య. ఆమె వల్లనే చనిపోతారని చెప్పొచ్చు. ఆ పాప ఏం చేయకుండా ఈట్ 5 స్టార్ అన్న టైప్లో అయితే ఉంటుంది. అదేమో పక్క. అయితే నేనేం చెప్తున్నానంటే ఒకటి అనిపిస్తుంది భయ్య. 456 నాకు తెలిసినంత వరకు ఆ పాపని చంపేసింటే బాగుండేమో అన్న టైపులో అనిపించింది. నాకే కాదు మనలాంటి సైకో నా కొడుకులందరికీ అలానే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ సీజన్ చూసిన ప్రతి ఒక్కరికి, ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి మీరు కూడా ఇదే ఫీల్ అయ్యింటారు భయ్య. అంటే ఆ సిచ్యువేషన్లో అంటే పాప పోతే పోవడంలే హీరోకి డబ్బులు వస్తాయి కదా, హీరో బాగా బతుకుతాడు కదా, అసలు ఇన్ని కష్టాల నుంచి ఇంతమందిని కాపాడాలనుకుంటాడు కదా, హీరో బతకడమే న్యాయము అని చెప్పేసి మన మైండ్లకే అనిపిస్తుంది భయ్య. అది ఏందో నాకే అర్థం కాదు. కానీ ఒక చిన్న పాపను పోతే పోనీలే అన్న టైప్లో మనం కూడా ఆలోచిస్తాము. కాకపోతే అక్కడ డిఫరెంట్గా హీరో మాత్రం అసలు అక్కడి నుంచి దూకి చనిపోయి పాపని గెలిపిస్తాడు. అది ఇంకా పీక్స్ అని చెప్పొచ్చు. ఆ సీన్ అయితే లిటరల్లీ చాలా వరకు నాకు ఒక రేంజ్లో ఫీల్ అయ్యానని చెప్పొచ్చు భయ్య. నేనైతే నిజంగా లిటరల్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. అయితే ఎందుకు బాగాలేదు అన్నానంటే మనం సీజన్ 2తో పోల్చుకుంటే, అంటే సీజన్ 1 ఓకే, సీజన్ 2తో పోల్చుకుంటే సీజన్ 3 అంత హైప్లో లేదు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఎందుకంటే రాగానే వాళ్ళకే మొత్తం అంటే కత్తులిచ్చి చంపుకుంటారు అన్న టైప్లో అయితే పెడతారు. సీజన్ 3 స్టార్ట్ అవుతుంది. అది కొంచెం మనకి మైండ్ సెట్ వేరేలా అనిపిస్తుంది. అంటే మనము గేమ్స్ ఎక్కువ ఇదే అనుకుంటాము, అంటే వేరే రకంగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి అనుకుంటాము. కాకపోతే మనకు రొటీన్గా అన్న టైప్లో అనిపిస్తుంది. ఇది ఒక్కటి వేరేలా అనిపించింది నాకైతే. ఈ ట్రాక్ అయితే ఏదైతే ఉందో నాకు అది ఎక్సలెంట్గా అనిపించింది. అంటే ఫస్ట్ తల్లి కొడుకులు చనిపోతారు. ఎందుకంటే మనందరికీ తెలుసు భయ్య, ఇది సీజన్ 3 నాకు తెలిసినంతవరకు సీజన్ 2తోనే కంటిన్యూ చేసి వదిలేసింటే బాగుండేదేమో. ఎందుకంటే ఆ మంచి ఫీల్డ్లో నుంచి ఎట్లా తిరిగి అందరూ చనిపోతారని తెలుసు వాళ్ళకు కూడా. కాబట్టి చస్తేనే అది గేమ్ ఎండ్ అవుతుంది అని వాళ్ళకు కూడా తెలిసిన విషయమే. కాకపోతే సీజన్ 3లో ఎండింగ్లో అసలు అంటే లాస్ట్ ఎపిసోడ్ మాత్రం పీక్స్ అని చెప్పొచ్చు భయ్య. మెంటల్ ఎక్కుతుందని చెప్పొచ్చు. అసలు వాళ్ళు ఆడే గేములకి సంబంధం ఉండదు, వాళ్ళు ఆడే సిచ్యువేషన్కి సంబంధం ఉండదు. డిఫరెంట్గా అయిపోతుంది అనమాట. మనము ఊహించుకునేదానికి ఒకటి ఉంటే అసలు అక్కడ జరిగేది వేరే ఉంటుంది. అది ఎక్సలెంట్గా అనిపిస్తుంది భయ్య. అయితే ఇప్పటికే చూసినట్లయితే ఆ పాప గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి. అంటే మీకు కూడా అలానే అనిపించిందా, అంటే పాపని చంపేస్తే పోతుందిలే అన్న టైప్లో అనిపించిందా అని చెప్పేసి కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.